ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దొంగ ఎస్టీలని రద్దుపరచాలని ఈ రాష్ట్రం ఎరుకుల సంఘాలు మొత్తం కూడా ఇక్కడ ప్రెస్ క్లబ్ లో సమావేశం జరగడం జరుగుతున్నది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో పాముల బీసీ కులస్తులు, పరికిముఖుల బీసీ కులస్తులు, ఒడ్డెర కత్తిర అదేవిధంగా కొంతమంది కలిసి మేము ఎస్టీలము, మేము ఎరుకులమని ఈ రాష్ట్రంలో ఎరుకులకు రావాల్సిన మొత్తం హక్కులు, రాయితీలు, ఉద్యోగాలు మొత్తం పొందుతున్నారు. ఈ రోజున ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి మద్దతుగా ఉంటూ వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ కొమ్ము కాస్తున్నారు కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో మేము వేలాది మంది నకిలీ గిరిజనుల మీద కంప్లైంట్ ఇచ్చాం. ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వంలో కానీ మరి అంతకుముందు ఉన్న ప్రతిపక్ష పార్టీలో కానీ దొంగ ఎస్టీలు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, కంతులు కూడా ఉన్నారు. ఈ సందర్భం మనం చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా దొంగ ఎస్టీలు ఉన్నారు. కేవలం మా ఎస్టీలో ఉన్నటువంటి ఎరుకుల తెగలనే కాకుండా ఇతర తెగల్లో 36 తెగల్లో కూడా గోడ్స్ కానీ, కోయి కానీ, మరి వాల్మీకి కానీ రకరకాలుగా మరి దొంగ ఎస్టీలుగా ఈ రాష్ట్రంలో చలామణి అవుతున్నారు. నిజంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క బోగస్ ఎస్టీ సర్టిఫికెట్లు రద్దుపరిస్తే ఈ రాష్ట్రంలో గిరిజనులకి మరి అందరూ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి. సందర్భం మనం చేస్తా ఉన్నాను. ఈ రోజున ఎవరైతే దొంగ సర్టిఫికెట్లు పొందారో వారిపై ఈ రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలా, వారి నుండి మరి రాయితీలు ఏదైతే పొందారో శాలరీ రికవర్ చేయాలా, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలా, ఏదైతే తహసీల్దారులు కానీ, సబ్ కలెక్టర్లు కానీ, ఆర్డీఓలు కానీ వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చారో మరి వారిపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. త్వరలో మేము ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ప్రతిపక్షం జగన్కి, సిపిఐ, సిపిఎం ఇతరుటువంటి వారికే కాకుండా మరి చీఫ్ సెక్రటరీ గారికి, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి, జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి, అదేవిధంగా జాతీయ గిరిజన శాఖ మంత్రులకి, అవసరమైతే ప్రధానమంత్రికి, రాష్ట్రపతి కూడా మేమందరం కూడా మరి నివేదిక తయారు చేసి వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి త్వరలో ఐక్య కార్యాచరణ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే నకిలీ సర్టిఫికెట్లు రద్దుపరిచి ఉన్నటువంటి చర్యలు తీసుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం. నా పేరు మోహన్ కుమార్ ధర్మ, ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. జై భీమ్. పాలపర్తి శ్రీనివాసరావు, ఏపీ ఎరుకుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఎరుకుల కులస్తులు సంఘాలకు అతీతంగా గిరిజన సంఘాలు వాళ్ళు అందరూ ఏకమై ముక్త కంఠంతో దొంగ కుల సర్టిఫికేట్లు పొంది ఉద్యోగాలు, విద్యా అవకాశాలు పొందుతున్న వాళ్ళపైన ఉక్కుపాదం మోపి ఆ సర్టిఫికేట్లు రద్దు చేయాలని మేమందరం ఒకటై ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఒక జేఏసీగా ఏర్పాటు కాబోతున్నాం. ఆ జేఏసీ ద్వారా ఒక ముఖ్యమైన యాక్షన్ ప్లాన్ దొంగ కుల సర్టిఫికేట్ల నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో కార్యాచరణతో ముందుకెళ్ళబోతున్నాం. ఇక్కడి నుంచి అయినా సరే ప్రభుత్వంలో ఉన్న ఎంఆర్ఓలు కానీ, అధికారులు కానీ ఒక సర్టిఫికేట్ ఇవ్వాలంటే 100 సార్లు ఆలోచన చేసుకొని వాళ్ళు నిజమైన ఎస్టీలా కాదా అని నిర్ణయం తీసుకొని సర్టిఫికేట్లు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జరిగిపోయిన వాటి మీద పోరాటం చేస్తాం. ఆ ఇచ్చిన సర్టిఫికేట్లన్నీ రద్దుపరిచేదాకా మేము విశ్రమించము. లేకపోతే రాబోయే తరాలు మా పిల్లల భవిష్యత్తు అందరూ అంధకారం అవుతుంది. ప్రభుత్వాల్లో కూడా రాజకీయ పదవులు అనుభవిస్తున్న దొంగ కుల సర్టిఫికేట్లు పొంది ఎస్టీ సర్టిఫికేట్లు పదవులు అనుభవిస్తున్న వాళ్ళకు కూడా మీకై మీరు ఆలోచన చేసుకొని మీకై మీరు తప్పుకుంటే మంచిది, లేదు అనుకుంటే మిమ్మల్ని కూడా శ్రీకృష్ణుడి జన్మస్థానానికి పంపిస్తామని చెప్పి ఈరోజు గట్టిగా మేము నిర్ణయం తీసుకున్నాం. మేమందరం ఒకటే, ఎరుకుల వాళ్ళందరూ ఒకటిగా నిలబడి గిరిజనులకి ఎటువంటి అన్యాయం జరగకుండా మేము ముందడుగు వేయబోతున్నాం. మైదాన ప్రాంతంలో తీవ్రంగా నష్టపోతున్నారు గిరిజనులు, అందులో ఎరుకుల కులస్తులు ఒకళ్ళు. ఈ ఎరుకుల వాళ్ళందరూ ఇప్పుడందరూ ఒకటై ఇక ముందు యుద్ధం ప్రకటించబోతున్నాం. దొంగ సర్టిఫికెట్లు పొందిన దొంగ నాయాళ్ళారా, మీరు జాగ్రత్తగా ఉండండి ఇక్కడి నుంచి. జై ఎరుకుల. నా పేరు పివి రమణ, జాతీయ అధ్యక్షుడిని, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం. మా సంఘం 1964లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఈ యొక్క సంఘము ముఖ్యంగా ఎవరైతే మా నోటికాడి కూడు తీస్తున్నారో ఫేక్ సర్టిఫికేట్లతో, అంటే ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా వాళ్ళు మా యొక్క దొంగ సర్టిఫికేట్లతో మా నోటికాడు కూడు తీసేస్తున్నారు. అలాంటి వారిపైన
మేము ఎంతో దాదాపుగా 60 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. ఇప్పటికీ మేము 5,000కు పైగా దొంగ సర్టిఫికేట్ల వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ యాక్ట్ లోపం వల్ల అయితేనేమి, పాలిటిక్స్ రాజకీయ నాయకుల వల్ల అయితేనేమి మాకు న్యాయం జరగటం లేదు. మేము ఎంతో కష్టపడి బోగస్ సర్టిఫికేట్తో ఉద్యోగం చేస్తున్న వాని మీద కంప్లైంట్ ఇస్తే మన కలెక్టర్ గారు అలాంటి సర్టిఫికేట్ను రద్దు చేసి గజెట్ చేసేస్తే అలాంటి సర్టిఫికేట్ గలవాడు వెంటనే మళ్ళీ గవర్నమెంట్ లేకపోయి అప్పీల్ వేసుకొని స్టే తెచ్చుకుంటున్నాడు. అంటే అక్కడ కూడా ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈ రాజకీయ నాయకుల వల్ల కాలయాపన చేసి మాకు అక్కడ కూడా ఒక 10 సంవత్సరాలు అన్యాయం జరుగుతుంది. దాని తర్వాత హైకోర్టులో కూడా స్టే తెచ్చుకొని అక్కడ కూడా కాలయాపన చేస్తున్నాడు. దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తున్నాడు. ఈ లోపల హాయిగా రిటైర్ అయిపోయి మంచిగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇక్కడ మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇలాంటి అన్యాయాన్ని ప్రభుత్వము వెంటనే గ్రహించి ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ల మీద కంప్లైంట్ ఇచ్చామో దానిని టైం బాండ్ పెట్టి ఈ టైంలో కంప్లీట్ చేయాలని టైం బాండ్ పెడితే కానీ మాకు న్యాయం జరగదు. కాబట్టి ఎవరైతే దాదాపుగా 10,000కు పైగా ఉన్నారో ఫేక్ సర్టిఫికేట్లతో అలాంటి వారిని టైం బాండ్ పెట్టి ఆ టైం లోపల వాళ్ళ మీద చర్య తీసుకోవాలని, ఎవరైతే ఎంఆర్ఓ అయితేనేమి కన్సర్న్ ఆఫీసర్లు ఈ సర్టిఫికేట్లు ఇస్తున్నారో వాళ్ళ మీద కూడా యాక్ట్ ప్రకారము వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళను పనిష్మెంట్ ఇవ్వాలని, అప్పుడే దొంగ సర్టిఫికేట్లు బయటికి రావని మీ ద్వారా మేము ప్రభుత్వానికి రాజకీయ నాయకులకు అందరికీ విన్నవించుకుంటూ మేము దీన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్తామని, దీన్ని వెంటనే ప్రభుత్వాలన్నీ మా యొక్క బాధను గ్రహించి మాకు త్వరితగతిగా న్యాయం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని రాజకీయ నాయకులందరినీ కోరుకుంటున్నాం. నేను ఆంధ్రప్రదేశ్ ఎరుకుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఈరోజు కుల దోపిడీ జరుగుతుంది అంటే అది ఒక ఎరుకుల కులంలో మాత్రమే నేను మీకు పత్రికా మూలకంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ బోగస్ ఎరుకుల ఓటర్స్ ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళకి ఈరోజు వాళ్ళ పార్టీలో నామినేటెడ్ పదవులు ఇవ్వడం కానీ రాజకీయంగా వాడుకోవడం కానీ ఈ రకంగా చేసి నిజమైన ఎరుకులని నాశనం చేస్తూ వాళ్ళ హక్కులను కారరాస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు అయితేనేమి, ఈ పార్టీలకి అయితేనేమి మేము ఉద్యమపరంగా చెంపపెట్టుగా వాళ్ళకి ఒక బుద్ధి ఏర్పరిచే విధంగా ఈరోజు ఒక ఎరుకుల జేఏసీని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇందులో ఆ బోగస్ ఎరుకులో ఎవరెవరు ఉన్నారో దీని మీద మేము కూడా పర్సనల్గా ఎంక్వైరీ చేపించి కమిటీ ద్వారా మా ఎరుకుల జేఏసీ కమిటీ ద్వారా ఒక ఎంక్వైరీ చేపించి ఆ నివేదికను రాష్ట్ర గవర్నర్ గారికి, రాష్ట్రపతి గారికి ఇద్దరికి ఇచ్చుకుంటూ దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి వీరు బోగస్ ఎరుకుల మీద తీవ్రంగా చర్యలు తీసుకొని వాళ్ళు రిటైర్డ్ అయిపోయినా కూడా నకిలీ ఉద్యోగులు ఉన్నటువంటి ఉద్యోగస్తులు రిటైర్డ్ అయిపోయినా కూడా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఆ ఉద్యోగంలో సంపాదించినటువంటి మొత్తాన్ని కూడా ప్రభుత్వం రికవరీ చేయాలనే డిమాండ్తో ఈరోజు మేమంతా ఒక జేఏసీగా ఏర్పాటు డిమాండ్ చేస్తున్నాం.